హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో నేను బీటెక్ ఫోర్త్ ఇయర్ క్లౌడ్ కంప్యూటింగ్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కమింగ్ టు ద ఫస్ట్ యూనిట్, కంప్యూటింగ్ పారాడిగమ్స్. ఓకే, డిఫరెన్షియేట్ బిట్వీన్ క్లస్టర్ కంప్యూటింగ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా 2 మార్క్స్కి కానీ 3 మార్క్స్కి కానీ 5 మార్క్స్కి కానీ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఆప్టికల్ కంప్యూటింగ్ అండ్ నానో కంప్యూటింగ్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈజ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, హౌ ఇట్ ఈస్ అచీవ్డ్, డిస్కస్ ద డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్డ్ టు అచీవ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్. దీస్ ఆర్ ద 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఇంకా కూడా ఉన్నాయి ఫస్ట్ యూనిట్లో, వెయిట్ చేయండి. ఇవి కాకుండా ఈ 2 కూడా వెరీ ఇంపార్టెంట్, చూడండి. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ వేరియస్ కంప్యూటింగ్ పారాడిగమ్స్ సచ్ యాజ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, ప్యారలల్ కంప్యూటింగ్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, క్లస్టర్ కంప్యూటింగ్, గ్రిడ్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇది ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది మీకు ఎగ్జామ్లో. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇందాక 3 చెప్పాను, ఇవి 2, మొత్తం 5 క్వశ్చన్లు ఫస్ట్ యూనిట్ నుంచి. ఓకే, discuss emerging paradigms like biocomputing, mobile computing, quantum computing, optical computing, nano computing, highlighting their unique characteristics and applications. These are the 5 very important questions from unit 1 of cloud computing. ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ అలాంగ్ విత్ క్లాస్ నోట్స్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ స్క్రీన్ షాట్ని నాకు వాట్సాప్ చేయండి. నేను ఈ పీడిఎఫ్ అలాంగ్ విత్ క్లాస్ నోట్స్ పెడతాను. వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. కమింగ్ టు సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫైన్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ప్లాట్ఫామ్. నెక్స్ట్, డిస్కస్ ద 5 essential characteristics of cloud computing. Explain the need and features of cloud computing. Enumerate the differences between nano computing and optical computing. ఇవి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటితో పాటు ఈ 3 క్వశ్చన్స్ కూడా చదవండి. డిఫైన్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద మోటివేషన్ నీడ్ ఫర్ ఇట్ మోడర్న్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిస్క్రైబ్ ద 5 essential characteristics of cloud computing. Explain the 4 cloud deployment models and discuss scenarios where each most appropriate. So ఇవి మొత్తం 6 important questions from second unit. Next, coming to the third unit, with a neat diagram, explain the components in the anatomy of the cloud. Discuss the phases involved in migrating an application into the cloud. Explain how cloud applications are managed. Discuss network connectivity in cloud computing. సో వీటితో పాటు థర్డ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి, illustrate the layered architecture of cloud computing and explain the function of each layer. Discuss the anatomy of cloud and the importance of network connectivity in cloud environments. ఇందాక వచ్చిన క్వశ్చనే ఇండైరెక్ట్గా అడిగారు ఇక్కడ. నెక్స్ట్, explain the process and considerations involved in migrating applications into the cloud, including the phases and approaches cloud migration గురించి ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది థర్డ్ యూనిట్లో. You have to see that migration is very important in cloud computing. Next, fourth unit, cloud services model గురించి ఉంటుంది. Discuss in detail the characteristics, suitability, pros and cons of infrastructure as service. Very important question. IaaS కంపల్సరీ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మొత్తం IaaS, PaaS అండ్ SaaS ఇట్లా మొత్తం 3 ఉంటాయి. ఈ 3 నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది, అది మీరు రాయాల్సి ఉంది. ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఎక్స్ప్లెయిన్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఈ 3 వెరీ ఇంపార్టెంట్. Provide summary of various IaaS, PaaS and SaaS providers and the range of services they offer. Very important question, this fourth question. వీటితో పాటు ఫోర్త్ యూనిట్లో సేమ్ క్వశ్చన్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు అవే క్వశ్చన్. డిఫైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్,
and discuss their characteristics, suitability, pros and cons. Provide summaries of leading providers for each service model and discuss any other emerging cloud service models. Very important. This is for fourth unit. Coming to the fifth unit, discuss the services and offerings of major cloud service providers such as EMC, Google Cloud Platform, Amazon Web Services, Microsoft Azure, IBM Smart Cloud, SAP HANA Cloud Platform, Salesforce, Rackspace, VMware and Manjaro Soft's Anikia ప్లాట్ఫామ్. సో ఇవన్నీ కూడా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనమాట. వీటి గురించి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఒక క్వశ్చన్ కాదు, ఇందులో మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, చూడండి. హైలైట్ యూనిక్ ఫీచర్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఈచ్ వెండర్ అండ్ కంపేర్ దేర్ అప్రోచెస్ టు క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇవి కాకుండా ఫిఫ్త్ యూనిట్లో ఈ 4 క్వశ్చన్లు అంటే అవే రిపీట్ అవుతాయి ఇక్కడ కూడా. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ Captiva Cloud Toolkit. What is virtualization? Explain the virtualization services provided by SAP. Next, discuss the cloud services offered by Amazon Web Services, including Amazon Elastic Compute Cloud EC2 antam adi, and Amazon Simple Storage Service S3, Amazon S3 antam adi. Describe the feature of the Google Cloud Platform, including cloud storage and Google App Engine. So these are the important questions for ఫిఫ్త్ యూనిట్. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్ చేయాలి అనేది కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మీ, మహేష్.